నమస్తే, నేను భోగాజ్మండి. నేను ఇక్కడ మా కింద అండి ఇన్సులిన్ ఆకు ఉంది. ఇగోండి ఇన్సులిన్ ఆకు. అయితే దీంతో పచ్చడి పెడదామనండి, నిలవ పచ్చడి. అందుకే బాగుందండి ఆకు. ఇది ఆకుకూరలాగానేనండి, మనం తినొచ్చు. ఇదిగో మన గోంగూర అట్లాగే పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి, రోజు ఒక ముద్దలో తినొచ్చు కదండి. ఊరికే తెగిపోద్దండి మండలు కట్ చేస్తే. ఈ ఆకు నేను తీసుకెళ్ళి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి ఇందాక నీళ్ళు కొట్టాను. ఇదిగోండి ఇన్సూరెన్స్ ఆకు కడిగేసుకుని శుభ్రంగా ఆరబెట్టుకుని నేను కోసుకున్నానండి. కోసుకుని దానికి నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు అంటే మిరపకాయలు, ధనియాలు, మెంతులు అండి. మెంతులు ఈ ఆకంతా ఒక దాంట్లో వేసుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఇది వేసుకుని వేయించుకుంటానండి. ఇది ఆకు వేయించుకుంటాను. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేయిస్తున్నానండి. ఎండుమిరపకాయలు వేయిస్తున్నాను. దాంట్లో దింపే ముందర మెంతులు, ధనియాలు కూడా వేస్తే వేగిపోతాయండి. వేగిపోతాయి. మనం మిక్సీలో వేసుకుంటాం కదండి, అప్పుడు సరిపడా ఉప్పు కూడా తీసుకోవాలండి. మీ ఆకుని బట్టి తీసుకోవాలి. నేనైతే ఈ చిన్న గ్లాసుడు వేసుకుంటున్నానండి ఉప్పు. ఈ చిన్న గ్లాసుడు ఉప్పు తీసుకుంటున్నాను. 4 గడ్డలు ఎల్లుగడ్డ వేసుకుంటున్నాను. దీనికి 4 గడ్డలు పడుద్దండి. రుబ్బుకునేటప్పుడు వేసుకుంటాను. ఇదిగోండి ఆకునంతా మిక్సీలో వేసేసుకున్నానండి. మిక్సీలో మెత్తగా వేసుకోవాలండి. 2-3 సార్లు వేసుకోవచ్చు. ఇప్పుడు మిరపకాయలు కూడా మిక్సీ వేసేసుకున్నాను. ఇది కూడా మిక్సీలో వేసుకున్నాం కదండి. ఇదే ఇప్పుడు ఆ 2 పచ్చడి రెడీ అయిపోయింది. కలిపేసుకున్నామండి మిరపకాయలు వేసుకుని. ఇప్పుడు తాలింపండి. మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకుని వేయించుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. వేగిపోయింది, తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని పచ్చట్లో వేసేసుకుని కలిపేసుకుంటున్నానండి. ఈ తాలింపుని మనం తయారు చేసుకున్న పచ్చట్లో వేసుకుని కలుపుకొని ఒక గాజేసాలో పెట్టుకుంటే మంచిదండి. తాలింపుకి కూడా నువ్వుల నూనె మంచిదండి. నువ్వుల నూనె కూడా